దేవుడు నా దేవుడు. ఎదుటి మనిషిని మనిషిగా చూడలేని మనస్తత్వాలు మనకి. ఎదుటివాడు క్రైస్తవుడా, హిందువుడా, ముస్లిం అని కాదు, మనిషే కాదా అన్న ఆలోచనతో మనం మాట్లాడలేము. మన జీవితాలన్నీ ఎందుకు ఇలా తయారైనాయి అని అంటే, శోధకుడు శోధించడానికి ఈ రకమైనటువంటి శోధనను తెప్పిస్తాడు. అందులో వాడు జయాన్ని పొందుకుంటున్నాను అని అనుకున్నాడు, కానీ చివరకు గెలిచేది సత్యమే, చివరికి గెలిచేది దేవుడే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో సత్యాన్ని గ్రహించండి. మిమ్మల్ని ఉద్దేశించి కానీ, మీ స్త్రీలను ఉద్దేశించి కానీ ఆయన తప్పుగా మాట్లాడలేదు. ఆయనకి ఈ విషయాలు తెలుసు, ఆయనకి బైబిల్ సంగతులు తెలుసు, ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసు. అది దేవుడు నేర్పిన విద్యది, మనుషులు నేర్పిన విద్య కాదు, దేవుడు నేర్పిన విద్య. దేవుని నుంచి మనకు వచ్చినటువంటి ఉపదేశం ఇది, దేవుని ద్వారా మనం నేర్చుకునేటటువంటి ఉపదేశం. అటువంటి ఉపదేశం బోధకుడిగా ఉన్న తనకు తెలియదు అంటారా? తప్పుగా మాట్లాడారని ఎందుకు అనుకుంటారు? దయించి అర్థం చేసుకోండి. హైందవ స్త్రీల గురించి అక్కడ ప్రస్తావన లేదు. ఆరయ్యాక జరడన్నా మల్లెపూలు పెట్టుకొని నేను బయటకు వెళ్తానంటే నీ భర్త ఊరుకుంటాడా? ఆలోచించి ఒక్కసారి ప్రశ్నించుకో. ఆరయ్యాక నీ భార్య జడనిండా మల్లెపూలు పెట్టుకొని నేను బజారుకి వెళ్తా అంటే ఊరుకుంటాడా? ఎందుకని? ఖచ్చితంగా ఆడు మగాడైతే ఊరుకోడు. ఎందుకో తెలుసా? నువ్వు నీ సంతోషాన్ని నీ భర్తకు పంచాలి, నీ ఆనందాన్ని నీ భర్తతో పంచుకోవాలి. బజార్ వాళ్ళతో కాదు, బయట వాళ్ళతో కాదు. నీ సంతోషం నీ స్వామి, నీ యజమానితో సుఖించు, నీ యజమానితో సంతోషంగా గడుపు, నీ యజమానితో ఆనందించు, నీ భర్తతో. అంతేకాని నిండా పూలెట్టేసుకొని బజార్లో పోయి అప్పుడు వాడు చూసే కన్ను, వాడు చూపే దృష్టికోణం మారిపోద్ది. బయట ఉండడంతా నిన్ను మంచిగా చూడాలని ఏం లేదు కదా, నువ్వు మంచి బుద్ధితో పోయి ఉండొచ్చు, కానీ నీ వస్త్రధారణ, నీ అలంకరణ చూసి వాడిలో కూడాను బుద్ధి మారుద్ది. దుష్టుడు ఏ రకంగా ఎవరిని ఏ రకంగా ప్రేరేపిస్తాడో మనకు అర్థం కాదు, తెలియదు. అది తెలిసేలోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది.